ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జర్మనీలో ఉన్న రెడ్ స్క్వేర్ ప్యాలెస్ దగ్గర ఉన్నాం. సో ఈ ప్యాలెస్ని మనం పూర్తిగా చూద్దాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఇది 2045వ సంవత్సరం హైదరాబాద్లో ఒక చిన్న గ్రామంలో అనిల్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను కాలేజ్లో టాపర్. ఇస్రోలో ఎయిర్ ఫోర్స్ ఇంజనీర్ అవ్వడం అతని కల. అనిల్ కల నెరవేరిందో లేదో చూద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చీపెస్ట్ అండ్ బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ని అన్బాక్స్ చేయబోతున్నాం. సో అలాగే ఈ స్మార్ట్ ఫోన్లో ఏ హెల్ప్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆస్ట్రోనట్స్ గురించి, అలాగే వారు స్పేస్లో ఎలా సర్వైవ్ అవుతారో తెలుసుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇక్కడ 4 కేటగిరీస్లో వీడియోస్ అయితే క్రియేట్ చేసి చూపించాను మీకు ఇంట్రోలో. సో మీరు ఎలాంటి కేటగిరీ వీడియోస్ అయినా వితౌట్ మీ ఫేస్ చూపించి ఇక్కడ మీరు ఏ సహాయంతో వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ పిక్లుమిన్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడైతే నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇలా రాశాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇప్పుడు మనం వ్లాగ్స్ కోసం ఇమేజ్ జనరేట్ చేద్దాం. సో మీరు ఏ సాయంతో ఏ వ్లాగ్స్ కూడా చేయొచ్చు. సో చాలా అమేజింగ్గా ఉంటాయి. ఇంతవరకు ఎవరు చేయలేదు యూట్యూబ్లో, మీరు ట్రై చేయండి. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ రాసిన తర్వాత జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మనకు ఇమేజెస్ అయితే ఇక్కడ జనరేట్ అయ్యాయి. సో మీరు ఫోటో మీద క్లిక్ చేస్తే ఇక్కడ రీమేక్స్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నుండి మీరు ఇదే ఇమేజ్ని రీమిక్స్ చేసుకోవచ్చు. ఏదైనా మార్చి, ఏదైనా స్టైల్ మార్చుకొని ఇక్కడ నుండి మీరు ఆబ్జెక్ట్ మార్చుకొని ఇక్కడ మీరు దీన్నే రీమిక్స్ చేయొచ్చు. రీమిక్స్ చేస్తే సేమ్ పర్సన్ మనకు అలానే ఉంటాడు అదే స్టైల్తో. కానీ ఇక్కడ మనం ప్లేస్ లేదా డ్రెస్సింగ్ స్టైల్ లేదా ఏదైనా ఆబ్జెక్ట్ యాడ్ చేసినా, రిమూవ్ చేసినా ఇలా కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చాలా త్వరగా మనకు ఇమేజెస్ జనరేట్ అవుతాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను న్యూయార్క్ స్ట్రీట్ అని రాశాను. సో మనకు ఇతను న్యూయార్క్ స్ట్రీట్లో వ్లాగ్స్ రికార్డ్ చేసేటట్లు ఇక్కడ మనకు వచ్చింది. సో దీన్నే మళ్ళీ మనం రీమిక్స్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ కాపీ అయితే చేసేసుకుందాం. ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి ఇక్కడ కొంచెం మ్యాటర్ అనేది నేను రిమూవ్ చేస్తాను. ఇక్కడ న్యూయార్క్ సిటీ ఉంది కదా, రిమూవ్ చేసేసి ఇప్పుడు మనకు కావాల్సిన డెస్టినేషన్ అయితే ఇక్కడ రాసేసుకోవచ్చు. మీరు కూడా ఏదైనా రాయండి. సో ఇక్కడ నేను బ్యూటిఫుల్ ప్యాలెస్ అని రాస్తున్నాను. అలాగే ఆ ప్యాలెస్ చుట్టుపక్కల కొన్ని రెస్టారెంట్స్ ఉన్నట్టు ఇక్కడ నేను రాశాను. దేర్ ఆర్ రెస్టారెంట్స్ అని, సరౌండెడ్ బై దేర్ ఆర్ రెస్టారెంట్స్ అని ఇక్కడ నేను రాశాను. ప్లస్ మీరు ప్రాంప్ట్ రాయడం మీకు వస్తే చాలు, ఈజీగా రాసేసుకోవచ్చు ఇక్కడ. సో జనరేట్ మీద అయితే క్లిక్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మనకు ఇక్కడ వచ్చేసింది ప్యాలెస్. సో దీన్ని మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం. సో డౌన్లోడ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. సో దీన్నే మళ్ళీ నేను కాపీ చేసి ఈ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే చేద్దాం మనం. ఇక్కడ బ్లాక్ కలర్ జాకెట్ వేసుకున్నట్టు ఇక్కడ నేను రాశాను. సో చూడండి, ఇది ఇప్పుడు బ్లాక్ కలర్ వచ్చేసింది. ఈ వ్యక్తి బ్లాక్ కలర్లో జాకెట్ వేసుకున్నట్టు ఇక్కడ మనకు డిజైన్ అయితే ఇది జనరేట్ చేసి ఇచ్చింది. సో ఎంతో అమేజింగ్ అంటే హెచ్డి క్వాలిటీలో మనకు ఇమేజెస్ అయితే ఇక్కడ లభిస్తాయి ఫ్రెండ్స్. సో ఇమేజ్ జనరేట్ చేసిన తర్వాత ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫేస్ స్వాప్ ఏఐని సెర్చ్ చేయండి గూగుల్ లేదా క్రోమ్ బార్లో. ఇక్కడ ఫేస్ స్వాపర్ ఏఐ అని ఒక వెబ్సైట్ షో అవుతుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫేస్ స్వాప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మీ ఒరిజినల్ ఇమేజ్ని అప్లోడ్ చేయండి. సెకండ్ బాక్స్లో ఏ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ అండ్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. మనకు ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ అనేది ఫేస్ స్వాప్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నా ఫేస్ అనేది ఈ పర్సన్కి యాడ్ అయింది, ఫేస్ స్వాప్ అయిపోయింది. సో ఇక్కడ నుండి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్స్ గూగుల్లో ఇమేజ్ ఫిల్లర్ ఏఐని ఓపెన్ చేసి పిక్సెల్ కట్ ఇక్కడ ఓపెన్ చేసుకోండి. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ నుండి మనం మన ఇమేజ్ని రీసైజ్ చేసుకోవచ్చు ఏ రేషియోలోకైనా. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 16:9, 9:16 రేషియో, స్క్వేర్, ఇక్కడ మనకు చాలా ఉన్నాయి.
మీకు యూట్యూబ్ లాంగ్ వీడియో అవసరమైతే 60:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. జనరేట్ మీద క్లిక్ చేయండి. మనకు జనరేట్ అయిపోతుంది. తర్వాత డౌన్లోడ్ చేసుకోండి అక్కడ నుండి. సో తర్వాత ఇక్కడ మనం డైజిన్ AI అని సెర్చ్ చేద్దాం. దీని ద్వారానే మనం మన ఇమేజెస్ని వీడియోలోకి కన్వర్ట్ అయితే చేసుకోగలుగుతాం. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా షో అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పైన మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ బ్లూ కలర్లో క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో ఐకాన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద ప్రాంప్ట్ బార్ షో అవుతుంది కదా, అంటే ఒక మ్యాజిక్ ఐకాన్లో ఈ మ్యాజిక్ ఐకాన్ని ఓపెన్ చేయండి, క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ప్రాంప్ట్ రాసినా పర్వాలేదు, ప్రాంప్ట్ రాకపోయినా పర్వాలేదు, కానీ ప్రాంప్ట్ రాస్తే మన వీడియో మంచి మూమెంట్స్తో ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో తర్వాత మళ్ళీ నేను బ్యాక్ ఇక్కడికే వచ్చేసాను పిక్లుమెన్ని. సో ఏదైతే మనం ఇమేజ్ జనరేట్ చేసాం కదా, దానికి ఉన్న ప్రాంప్ట్ని మనం కాపీ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నుండి నేను కాపీ చేసుకుంటున్నాను. సో ఇలా మనం కాపీ అయితే చేసుకుందాం. కాపీ చేసిన తర్వాత సో మళ్ళీ మనం ఇక్కడ డిస్క్రిప్షన్ బార్లో ఈ ప్రాంప్ట్ని ప్రొవైడ్ చేసేద్దాం. తర్వాత జనరేట్ వీడియో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు లిప్సింక్ ఆప్షన్ కూడా ఉంది. మీ ఆడియో రికార్డ్ని కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ నుండి రికార్డ్ చేసి లిప్సింక్ యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోండి ఏమైనా చేంజెస్ కావాలో లేదో. సో తర్వాత జనరేట్ వీడియో మీద క్లిక్ చేయండి. సో మనకు ఫ్యూ సెకండ్స్లో మన వీడియో ఇలాగా తయారైపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మన ఇమేజ్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ డౌన్లోడ్ అయితే చేసేసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో రియలిస్టిక్ అండ్ న్యాచురల్గా ఇక్కడ మనకు వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో ఇలా మీరు వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ద్వారా. సో తర్వాత మళ్ళీ మనం తిరిగి ఇక్కడికి వచ్చేద్దాం ChatGPTలోకి. వ్లాగ్స్ తయారు చేయడం అయితే నేను చూపించేశాను. సో ఇప్పుడు స్టోరీ తయారు చేయడం చూద్దాం. ChatGPTలోకి వచ్చేయండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీది ఏ భాష ఉన్నా కానీ మీ భాషలోని ఇక్కడ రాయండి. ఎలా అయితే మనం మెసేజ్ సెండ్ చేస్తాం కదా రోమన్ తెలుగులో, సో ఇక్కడ కూడా మీరు ఇలానే ChatGPTకి అడగండి. ChatGPT మనకు స్టోరీ అనేది రాసిస్తుంది. సో ఇక్కడైతే నేను ఇలా రాశాను, నాకు ఒక మంచి మోటివేషనల్ స్టోరీ ఇవ్వండి 2025కి తగినట్టు అని ఇక్కడ నేను రాశాను. రాసిన తర్వాత మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ స్టోరీ యూట్యూబ్ వీడియో కోసమని. అలాగే స్టోరీ లెంత్ ఎంత ఉండాలి ఇక్కడ మనం రాసేసుకోవచ్చు. అలాగే మీరు క్యారెక్టర్ నేమ్స్ కూడా రాసి జనరేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను నా యూట్యూబ్ వీడియో కోసమని రాశాను. తర్వాత వీడియో లెంత్ 10 minutes ఉండేలా చూడండి అని నేను రాశాను. 10 minutes ఉండేలా స్టోరీ ఇవ్వు అని. ఫ్రెండ్స్ మీరు ChatGPTతో ఫ్రెండ్షిప్ చేసుకోండి. సో ఇక్కడ నేను స్టోరీ ఇవ్వు మామ అని రాశాను. సో కొన్నిసార్లు ChatGPT మనకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇవ్వదు. సో మనం అప్పుడు ఫ్రెండ్లీగా మాట్లాడితే అలాంటి ఇన్ఫర్మేషన్స్ కూడా మనకు ఇచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి మనకు స్టోరీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. స్క్రోల్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక అమేజింగ్ స్టోరీ అయితే జనరేట్ అయిపోయింది. ఇక్కడ నుండి మీరు ఎలాంటి స్టోరీస్ అయినా జనరేట్ చేసుకోవచ్చు. థ్రిల్లర్ అయినా, యాక్షన్ అయినా, అడ్వెంచరస్ అయినా, హర్రర్ అయినా, కామెడీ అయినా, ఎలాంటివైనా. సో తర్వాత స్టోరీ రెడీ అయిన తర్వాత ఇక్కడ మనం స్టోరీకి ఇమేజెస్ జనరేట్ చేయాలి. సో దీనికోసం మనం ఇక్కడ నుండి ఇలా ప్రాంప్ట్ అయితే రాద్దాం. గివ్ విజువల్స్ సీన్ బై సీన్ ఫర్ ది స్టోరీ అని రాశాను. తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ అని రాస్తున్నాను. జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. సో మనకు ఫ్యూ సెకండ్స్లోనే విజువల్స్ ఇక్కడ షో అవుతాయి. సో చూడండి ఫ్రెండ్స్, విజువల్స్ మనకు ఇక్కడ షో అవుతున్నాయి. సో మళ్ళీ నేను స్క్రాల్ చేసి చూపిస్తాను. సో అలా కిందికి స్క్రోల్ చేస్తున్నాను. ChatGPT ద్వారా మనం స్క్రిప్ట్ కూడా జనరేట్ చేసుకోవచ్చు, ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఏవైనా కోడ్స్ మనం ఇక్కడ నుండి జనరేట్ చేయొచ్చు. సో మనకు ఏదైనా స్క్రిప్ట్ జనరేట్ చేయాలంటే మనం ఇక్కడ రాయొచ్చు కూడా, ఎలాంటి స్క్రిప్ట్ మనకు కావాలి. అలాగే అందులో క్యారెక్టర్ ఉంటారు కదా, ఆ క్యారెక్టర్స్ నేమ్స్ ఏవేవి ఉండాలి, అలాగే ఆ క్యారెక్టర్స్ ఏజ్,
వాళ్ళు వేసుకున్న దుస్తులు ప్రతి ఒక్కటి మనం ఇక్కడ రాసైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా డిస్క్రైబ్ చేయమని అడిగినా మనకు ChatGPT క్రియేట్ చేసి అయితే ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇదైతే మన స్టోరీ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ స్టోరీని మనం మీరు వాయిస్ ఓవర్ చేస్తారు కదా, వాయిస్ ఓవర్ చేసేటప్పుడు మీరు ఇక్కడ నుండే ఈ స్టోరీని తెలుగులోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు, రోమన్ తెలుగులోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు సేమ్ స్టోరీని. లేదా మీరు ఒరిజినల్ తెలుగు స్క్రిప్ట్లో కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా కన్వర్ట్ చేసుకోవచ్చు. దాన్ని మీరు కాపీ చేసుకొని టెక్స్ట్ టు స్పీచ్ ద్వారా వెబ్సైట్స్ ఉంటాయి కదా, దాని ద్వారా మీరు AI వాయిస్ జనరేట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను, ఫ్యూచర్లో మీకు ఫర్దర్గా ఎలాంటి ఇష్యూస్ రాకోకూడదంటే మీరు మీ వాయిస్తోనే రికార్డ్ చేయండి, మీ సొంత వాయిస్తో వాయిస్ ఓవర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. సో ఇప్పటికైతే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు AI వాయిసెస్ యూస్ చేయడం కోసం యూట్యూబ్లో, కానీ ఫ్యూచర్లో రావచ్చు. సో అందుకోసం మీరు మీ ఓన్ వాయిస్ యూస్ చేయండి. సో ఇక్కడ నేను రాస్తున్నాను గివ్ ది స్టోరీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని. సో ఇదే స్టోరీ మనకు ఇక్కడ తెలుగు లాంగ్వేజ్లో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో పూర్తి స్టోరీని మనం కాపీ అయితే చేసేసుకుందాం. సో లాస్ట్లోకి నేను స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ మనం పూర్తిగా లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ కాపీ బటన్ మీద క్లిక్ చేసి కాపీ చేసేసుకుందాం. తర్వాత కీబోర్డ్స్ యాప్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ అయితే మనం మళ్ళీ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం ఏదైతే ఇమేజెస్ కోసం ఇక్కడ విజువల్స్ జనరేట్ చేసాం కదా, ఆ విజువల్స్ని మనం 1 by 1 ఆ విజువల్స్ కాపీ చేసేసుకొని మనం ఇమేజ్ జనరేషన్ వెబ్సైట్స్లో పేస్ట్ చేసేసి అక్కడ నుండి అయితే మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేసేసుకుందాం సీన్ బై సీన్. సో ఇంకోసారి నేనైతే ఇక్కడ రాస్తున్నాను వ్యూ విజువల్ సీన్ బై సీన్ ఫర్ ది స్టోరీ అని. సో ఇక్కడ మనకు ఈజీగా అండ్ చాలా స్పీడ్గా విజువల్స్ అయితే జనరేట్ అయిపోయాయి ఫ్రెండ్స్. సో 1 by 1 ఇక్కడ నుండి నేను కాపీ అయితే చేసేసుకుంటాను. ఒక్కొక్క ప్రాంప్ట్ని కాపీ చేసి ఒక్కొక్క ఇమేజ్ని జనరేట్ చేస్తాను. ఫస్ట్ మనం క్రోమ్లో ఇక్కడ డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసేసుకుందాం. ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫుల్ క్లారిటీగా మనకి ఇక్కడ ప్రాంప్ట్స్ అయితే షో అవుతున్నాయి. ఫస్ట్ ఏదైతే ప్రాంప్ట్ ఉందో, ఫస్ట్ విజువల్ ఏదైతే ఉందో, ఫస్ట్ దీన్ని మనం కాపీ చేసేసుకుందాం. సో ఫస్ట్ కాపీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే కన్సిస్టెన్సీ క్యారెక్టర్ ఎలా జనరేట్ చేయాలో కూడా చూపిస్తాను. సేమ్ క్యారెక్టర్ ప్రతి సీన్లో ఉండేలా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇదైతే మన ఫస్ట్ ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ నేను కాపీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే పిక్లుమిని సజెస్ట్ చేస్తాను. ఇది చాలా మంచి వెబ్సైట్స్ ఇమేజెస్ కోసం. ఇక్కడ నుండి మనం ఫ్రీగా అన్లిమిటెడ్ ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. అలాగే ఇందులో చాలా HD క్వాలిటీలో ఇమేజ్ జనరేట్ అవుతాయి. సో ఇక్కడైతే నేను పేస్ట్ చేసేసాను. తర్వాత ఇక్కడ 16:9 సెలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే మనం యూట్యూబ్లో లాంగ్ వీడియో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. సో మీకు ఇంకో వెబ్సైట్ కూడా చూపిస్తాను, ఇదైతే మీకు తెలిసే ఉంటుంది, బింగ్ AI ఇమేజ్ జనరేటర్. మీలో చాలామంది యూస్ చేసి ఉంటారు. సో ఇదైతే ఓపెన్ చేసుకుంటాను. ఇందులో అంత క్లారిటీగా రాకపోయినా ఇమేజెస్ కానీ కలర్ఫుల్గా వస్తాయి. సో ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ కూడా నేను క్రియేట్ చేసి చూపిస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇందులో కూడా మనకు మంచి ఇమేజెస్ వచ్చేసాయి. కానీ మనకు పిక్లుమిన్ AIలోనే HD క్వాలిటీలో ఇమేజెస్ అయితే లభిస్తాయి. సో చూడండి, ఇదైతే ఎంతో బాగా వచ్చింది కదా. నేనైతే పిక్లుమిన్ AI ద్వారా ఆల్రెడీ చాలా ఇమేజ్ జనరేట్ చేశాను, అలాగే ప్రతిరోజు జనరేట్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ 3 డాట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే రిమిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా మనం రిమిక్స్ అయితే చేసుకోవచ్చు. రిమిక్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఏ మనిషి అయితే మనకు ఇక్కడ ఈ ఇమేజ్లో ఉన్నాడో సేమ్ మనిషి మనం నెక్స్ట్ జనరేట్ చేసే ఇమేజ్లో కూడా ఉంటాడు. సో మనం రిమిక్స్ చేస్తే మనకు సేమ్ క్యారెక్టర్ మనకు ఇక్కడ లభిస్తాడు. సో ఇక్కడ మనం ఇంకా కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు.
మనకు నచ్చితే సో ఇక్కడ నేను కొన్ని చేంజెస్ అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను రాస్తున్నాను, ఇక్కడ 25 years ఓల్డ్ అని రాస్తున్నాను. హ్యాండ్సమ్ బియర్డ్ బై ఆరవ్ అని ఇక్కడ నేను రాశాను. సో ఇదైతే మీకు ప్రతి ప్రాంప్ట్లో రాయాల్సి ఉంటుంది, ప్రతి ఇమేజ్ జనరేషన్లో సేమ్ ఇదే రాయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు సేమ్ క్యారెక్టర్ అనేది లభిస్తుంది. ఇక్కడ నేను 25 years ఓల్డ్ హ్యాండ్సమ్ బియర్డ్ బై ఆరవ్ అని రాశాను కదా. ఇక్కడ ఈ ప్రాంప్ట్ని మీరు కాపీ చేసుకొని ప్రతి ప్రాంప్ట్లో కూడా పేస్ట్ చేయండి. ప్రతి ప్రాంప్ట్లో ఏదైతే మీరు ఇమేజెస్ జనరేట్ చేస్తారు కదా, సో సేమ్ ఇక్కడ నేము, అలాగే తన ఏజ్, అలాగే బియర్డ్, ఇదంతా మీరు పేస్ట్ చేసి నెక్స్ట్ ఏదైతే ప్రాంప్ట్ ఉంటుందో ఆ ప్రాంప్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేసేయండి. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. సో చూడండి ఎంతో అమేజింగ్గా ఇమేజ్ వచ్చేసింది. సో దీన్ని అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం. సో మళ్ళీ రిమిక్స్ ఆప్షన్ మీద అయితే నేను క్లిక్ చేసేసాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడున్న మ్యాటర్ని రిమూవ్ అయితే చేసేద్దాం. సో పూర్తిగా అయితే నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ 6 వరకు సో ఇలానే ఉండిద్దాం. సో అప్పుడే మనకు సేమ్ క్యారెక్టర్ మనకు నెక్స్ట్ ఇమేజ్లో కూడా లభిస్తుంది. సో ఇలా మీరు గమనించండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మీకు నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ దీన్ని కట్ అయితే చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని పిన్ చేసేసుకుందాం క్లిప్ బోర్డ్లో. ప్రతి కీబోర్డ్లో క్లిప్ బోర్డ్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్కి నెక్స్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఇది నెక్స్ట్ ప్రాంప్ట్ ఉంది. సో దీన్ని అయితే నేను కాపీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇలా కాపీ అయితే చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత సో ఈ ప్రాంప్ట్లో 6వ చిన్నతనం గురించి ఉంది కాబట్టి సో మనం ఎలాంటి ఏజ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయలేదు. సేమ్ ఎలా ఉందో అలానే ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసేసాను. సో ఇమేజ్ని కూడా డౌన్లోడ్ చేసేసాను. సో మనకు నెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో చూద్దాం ఇక్కడ. సో ఇదైతే మన నెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఫ్రెండ్స్. సో దీన్ని కూడా మనం 1 by 1 కాపీ అయితే చేసుకుందాం. సో ఇక్కడ నేను కాపీ చేసి చూపిస్తాను. సో ఒకసారి గమనించండి. సో దీన్ని ఇక్కడ నుండి నేను కాపీ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు కాపీ చేసుకుంటున్నాను. ఒక్కోసారి కాపీ చేసేప్పుడు మనకు పూర్తిగా ఉన్న పేజ్ కాపీ అయిపోతుంది. సో అలాంటప్పుడు మీరు ఎక్కడైనా కాపీ చేసుకొని కీప్ నోట్స్ యాప్లో మీరు ఈ ప్రాంప్ట్స్ అన్నిటిని పేస్ట్ చేసుకోండి. సో 1 by 1గా ఇక్కడ నేను కాపీ చేస్తాను. సో ఫస్ట్ ఇది కాపీ చేసేద్దాం. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఏదైతే మనం 25 years ఓల్డ్ బాయ్ అని రాసాం కదా, అది ఫస్ట్లో ఇక్కడ పేస్ట్ చేసి దాని తర్వాత నెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ని ఇక్కడ రాద్దాం. అప్పుడే మనకు ఇలా సేమ్ క్యారెక్టర్ వస్తుంది. సో ఎంతో అమేజింగ్గా ఉంది కదా. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత సేమ్ ఇలానే 6 వరకు ఇలానే ఉంచుదాం ఈ ప్రాంప్ట్ని. తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ని కాపీ చేసేద్దాం. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, దీన్ని కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాం. తర్వాత మళ్ళీ మనం రీమిక్స్ మీద క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి రిగార్డింగ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. సో నెక్స్ట్ ప్రాంప్ట్ కూడా నేను ఇక్కడ నుండి కాపీ అయితే చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడే మనం పేస్ట్ చేసుకుందాం. సో చూడండి, ఇది కూడా ఎంతో అమేజింగ్గా వచ్చింది కదా. సో దీన్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ప్రాంప్ట్స్ని మనం ఇలానే సేమ్ ఎలా అయితే జనరేట్ చేసాం కదా ఇమేజెస్, సేమ్ ఇలానే జనరేట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా లాంగ్ అవ్వబోతుంది. అయినా మీకు బాగా క్లారిఫైగా అర్థం కావాలని ఇలా నేను లాంగ్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడైతే మళ్ళీ మనం పేస్ట్ చేస్తున్నాం నెక్స్ట్ ప్రాంప్ట్ని.
తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం స్కిప్ చేస్తాను. తర్వాత ఇప్పుడు మనం జనరేట్ చేసిన ఇమేజ్ని వీడియోలో కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ డైజీని ఓపెన్ చేసుకోండి క్రోమ్ నుండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సైన్ అప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఫోటో ఐకాన్ షో అవుతుంటుంది. దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఒక మ్యాజిక్ ఐకాన్ షో అవుతుంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాంప్ట్ రాయాల్సి ఉంటుంది. ప్రాంప్ట్ రాయకపోయినా ఏం పర్వాలేదు, జస్ట్ మీరు జనరేట్ వీడియో మీద క్లిక్ చేసినా జనరేట్ అయిపోతుంది. కానీ ప్రాంప్ట్ రాస్తే మనకు వీడియోలో మంచి మూమెంట్స్తో వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇమేజ్ జనరేట్ చేసాం కదా పిక్లూమెన్ఏలో. సో ఏ ఇమేజ్కి ఏ ప్రాంప్ట్ ఉందో సేమ్ ప్రాంప్ట్ని మనం కాపీ చేసేద్దాం. సో ఇక్కడ నుండి నేను కాపీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న తర్వాత తిరిగి డైజీని ఏలోకి వచ్చేద్దాం. సో ఇక్కడ పేస్ట్ చేద్దాం డిస్క్రిప్షన్లో. పేస్ట్ చేసిన తర్వాత డన్ మీద క్లిక్ చేద్దాం. సో కొంచెం రిమూవ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ జనరేట్ వీడియో మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్యూ సెకండ్స్లో మనకు వీడియో జనరేట్ అవుతుంది. సో చూడండి, మనకు వీడియో అనేది జనరేట్ అయిపోయింది. ఎంతో అమేజింగ్గా ఉంది కదా. క్వాలిటీ కూడా డైజీనేలో హై క్వాలిటీలో మనకు వీడియోస్ జనరేట్ చేస్తుంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసేసుకుందాం. సో ఇలానే సీన్కి తగినట్టు ఇమేజ్ జనరేట్ చేసాం కదా, 1 by 1 ఇక్కడ అప్లోడ్ చేసుకొని ఇమేజ్కున్న ప్రాంప్ట్ని ఇక్కడ మనం పేస్ట్ చేసుకొని ఇమేజ్ని వీడియోలోకి కన్వర్ట్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఇక్కడ నుండి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం ఈ వెబ్సైట్ని. సో ఇక్కడ మనం ఇమేజ్ అప్లోడ్ చేసాం కదా, ఆ ఇమేజ్కున్న ప్రాంప్ట్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాంప్ట్ని మనం ఇప్పుడు డైజీనేలో అప్లోడ్ చేయబోతున్నాం. సో అప్లోడ్ అయితే చేశాను. తర్వాత జనరేట్ వీడియో మీద క్లిక్ చేద్దాం. ఇలా మనం వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వాయిస్ ఓవర్ చేసుకోవడం కోసం ఏదైతే మనం స్టోరీ ఇక్కడ కీప్ నోట్స్ యాప్లో పేస్ట్ చేసుకుందాం కదా, ఓపెన్ చేసి ఇక్కడ మీరు మీ మొబైల్లో రీసెంట్ ట్యాబ్ కీని ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత వాయిస్ రికార్డర్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఈ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనకు 2 స్క్రీన్స్ అనేవి షో అవుతాయి. ఇక్కడ మీరు పైన స్టోరీ చదువుతూ ఇలా మీరు వాయిస్ ఓవర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్. వాయిస్ ఓవర్ చేసిన స్టోరీని ఇక్కడ మనం సేవ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టెక్ వీడియోస్ ఎలా చేయాలో చూద్దాం. సో మనకైతే చాలామందికి ఫేస్తో పాటు మన ఒరిజినల్ ఫేస్తో మనం వీడియోస్ అయితే చేయడం మనకు చాలా కష్టంగా ఉంటుంది చాలామందికి. అలాంటప్పుడు మన ఫేస్తోనే ఒక అవతార్ని జనరేట్ చేద్దాం. సో ఇక్కడ నుండి నేను పిక్లూమెన్ఏలో ఇమేజ్ అనేది జనరేట్ చేశాను. తర్వాత ఫేస్ స్వాపర్ AI ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఒరిజినల్ ఇమేజ్ని ఏదైతే మీ ఫేస్ ఉందో అది ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ బాక్స్లో ఏ ఇమేజ్ని అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఫ్యూ సెకండ్స్లో ఇమేజ్ అనేది ఫేస్ స్వాప్ అయిపోతుంది. ఏ ఇమేజ్ మన ఫేస్లో కన్వర్ట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ ఇది నా ఫేస్లోకి కన్వర్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అయితే నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకో ఇమేజ్ కూడా ఇక్కడ నేను జనరేట్ చేశాను. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేస్తాను. సో తర్వాత మనం ఇమేజ్ ఫిల్లర్ AI అని గూగుల్లో సెర్చ్ చేయండి. పిక్సెల్ కట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేయండి. ఇమేజ్ అప్లోడ్ చేసి ఇమేజ్ని మనం రీసెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని ఇక్కడ వీడియోలోకి కన్వర్ట్ చేద్దాం. డైజీని ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పైన క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ని మనం అప్లోడ్ చేసుకుందాం. ఏదైతే ఇమేజ్ మనం జనరేట్ చేసామో ఈ ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్రాంప్ట్ అనేది రాయచ్చు, లేదంటే లేదు. సో ప్రాంప్ట్ రాయకుండానే నేను జనరేట్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో ఎంతో బాగా వచ్చింది కదా. నిజంగానే మనిషి ఇక్కడ మాట్లాడేటట్లు
మొబైల్ అన్బాక్సింగ్ చేసేటట్లు మనకు వీడియో అయితే తయారైపోయింది కదా. సో తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి మనం డౌన్లోడ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఫ్యాక్ట్ వీడియోస్ కోసం చాట్ జీపీటీలోకి వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత ఫ్యాక్ట్స్ కోసం ఇక్కడ మనం స్క్రిప్ట్ అయితే జనరేట్ చేద్దాం. సో ఇక్కడ నేను తెలుగులోనే రాసి చూపిస్తాను మీకు. కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇవ్వమని నేను ఇక్కడ చాట్ జీపీటీని అడుగుతున్నాను ఫ్రెండ్స్. జస్ట్ నేను స్క్రిప్ట్ ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ నేను ఏదైతే 3 కేటగిరీస్ మిగతా 3 కేటగిరీస్ చూపించాను కదా, ఎలా ఇమేజెస్ జనరేట్ చేయాలి, ఎలా తర్వాత ఇమేజ్ని వీడియోలోకి కన్వర్ట్ చేయాలి. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా మీరు అప్లై చేయండి. ఒకవేళ మీరు ఫ్యాక్ట్స్ తయారు చేయాలి అనుకుంటే. సో ఇక్కడ నేను వీడియో లెంత్ కూడా 5 minutes ఉండాలని రాశాను. జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ఫ్యాక్ట్స్ వచ్చేసాయి. సో చూడండి, ఇక్కడ మనకు 5 minutesకి తగినట్టు కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చాట్ జీపీటీ ఇచ్చేసింది. సో ఎంతో అమేజింగ్గా ఉంది కదా. సో ఇలా మీరు ఇక్కడ నుండి ఫ్యాక్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత అలాగే దీనికి మనం ఇమేజ్కి విజువల్స్ కూడా ఇక్కడ నుండి జనరేట్ చేసేద్దాం. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. గివ్ విజువల్స్ సీన్ బై సీన్ ఫర్ దిస్ ఫ్యాక్ట్స్ అని రాసిన తర్వాత ఇన్ ఇంగ్లీష్ అని రాశాను. సో మనకి ఇమేజ్ విజువల్స్ కూడా వచ్చేసాయి ఫ్రెండ్స్. సో ఈ ఇమేజ్ విజువల్స్ హెల్ప్గా మీరు సేమ్ ఎలా అయితే పిక్లుమిన్ ఏఐలో ఇమేజెస్ జనరేట్ చేయాలి చూపించాను కదా, సో అలాగే మీరు 1 by 1 ఇక్కడ విజువల్స్ అక్కడ అప్లోడ్ చేసి పిక్లుమిన్ ఏఐ ద్వారా ఇమేజెస్ అనేది క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూడండి, మనకు ప్రతి ఒక్క ఫ్యాక్ట్కి ఇక్కడ విజువల్స్ అయితే వచ్చేసాయి. సో ఎంతో అమేజింగ్గా వచ్చాయి. చాట్ జీపీటీ మనకు చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఫస్ట్ ప్రాంప్ట్ని ఇక్కడ నేను కాపీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత మళ్ళీ మనం తిరిగి ఇక్కడ పిక్లుమిన్ ఏఐలోకి వచ్చేద్దాం. సో ఇక్కడైతే నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఓవర్లే టెక్స్ట్ యాడ్ చేసేది కూడా ఇక్కడ వీళ్ళు షో చేశారు. సో ఈ టెక్స్ట్ని కూడా మనం యాడ్ చేసేద్దాం. ఇక్కడ కాపీ చేసేసి ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. సో తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు రిజల్ట్స్ చూడండి ఫ్రెండ్స్, మనకు ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో చూడండి, ఎంతో అమేజింగ్గా మనకు ఇక్కడ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అయితే ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి యూనివర్స్ గురించి ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే రిమిక్స్ మీద క్లిక్ చేసి ఇంకోసారి మీరు ఇంకో ఇమేజ్ని ఇక్కడ నుండి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఇమేజెస్ క్రియేట్ చేసి వీడియోలోకి కన్వర్ట్ చేసుకోండి.